ఓకేనమ్మా. సెకండ్ అప్లికేషన్ చూడండమ్మా. డిటర్మినేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ గివెన్ MnSO4. ఫస్ట్ పాయింట్, ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పెక్ట్రోఫోటోమీటర్. ఇక్కడ ఒక పని చేస్తున్నాం ఏంటంటే, మాంగనీస్ సల్ఫేట్ అనేది కలర్లెస్ సాల్ట్స్ స్పెక్ట్రోఫోటోమీటర్ని ఎగ్జిబిట్ చేయవు. అందువల్ల కలర్లెస్ సాల్ట్ని కలర్ సాల్ట్గా మార్చాలి. అంటే కలర్లెస్ Mn+2ని Mn+7గా మార్చాలి. మాంగనీస్ సల్ఫేట్ కన్వర్ట్స్ ఇంటూ పొటాషియం పర్మాంగనేట్గా మార్చాలి. మాంగనీస్ సల్ఫేట్ మాంగనీస్ ఆక్సిజన్ స్టేట్ +2, పొటాషియం పర్మాంగనేట్లో ఆక్సిజన్ స్టేట్ అంటే +7. +2 నుండి +7 మార్చాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏదండి? పొటాషియం పెరాయిడేట్, KiO4, K+iO4-. పొటాషియం పెరాయిడేట్ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ వేస్తే Mn+2 అనేది Mn+7గా వస్తుంది. Mn+2 కలర్లెస్, Mn+7 వైలెట్ కలర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పాస్పారిక్ యాసిడ్, ఆర్థోపాస్పారిక్ యాసిడ్. సో ఈ ఈక్వేషన్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఈక్వేషన్ గుర్తుంటే ఇది కూడా వేయచ్చు. కంప్లీట్ ఈక్వేషన్ ఏంటి? Mn+2 H2O4- ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఫైనల్గా MnO4- IO3- H+. సో Mn+2 MnO4- మాంగనీస్ ఆక్సిజన్ స్టేట్ ఎంత అండి? +7. ఇది కలర్లెస్, ఇది వైలెట్ కలర్. అంటే ఓవరాల్గా MnSO4ని KMnO4గా మార్చేస్తున్నాం. ఎందుకు మార్చేస్తున్నాం? MnSO4 కలర్లెస్, KMnO4 కలర్ సాల్ట్ కాబట్టి. అంటే KMnO4లో Mn ఎంత ఉంటుందో అదే అమౌంట్ MnSO4లో Mn కూడా అంతే ఉంటుంది. దట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ MnSO4 ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ KMnO4. ఎందుకు? MnSO4ని KMnO4కి మార్చేస్తున్నాం కదండి. చూడండి, స్టాక్యోమీటర్ 2:2, దట్ ఈస్ 1:1. 1 mole Mn+2 ఈజ్ ఈక్వల్ టు 1 mole Mn+7. కాబట్టి the concentration of manganese in KMnO4 is equal to concentration of manganese in MnSO4. క్లియర్? అర్థమైంది? అది ఒక్క పని చేస్తున్నాం అన్నమాట. అది సెకండ్ పాయింట్లో మనం రాస్తాం. ఇక రిమైనింగ్ అంతా సేమేనండి. థర్డ్ పాయింట్, లాంబ్డా మ్యాక్సిమం ఫర్, చెప్పండి దేనికండి? MnSO4 కట్టాలా KMnO4కే? KMnO4కే. ఫర్ KMnO4 ఈజ్ ఈక్వల్ టు, ప్రీవియస్ ఎలా కట్టామో అలాగే కట్టాము. ప్రీవియస్ వీడియోలో ఎలా కట్టామో చెప్పాను కదమ్మా. ఎంతది? ఇది 540 నానోమీటర్స్. ఎలా కడతాం ఒకసారి చెప్పండి మీరుని. చెప్పండి. KMnO4 సొల్యూషన్ తీసుకొని λ1 దగ్గర దాని అబ్జార్బెన్స్ ఎంత, λ2 దగ్గర దాని అబ్జార్బెన్స్ ఎంత. λ1 దగ్గర అబ్జార్బెన్స్ A1 అనుకున్నాం, λ2 దగ్గర అబ్జార్బెన్స్ A2, λ3 దగ్గర అబ్జార్బెన్స్ A3, λ4 దగ్గర అబ్జార్బెన్స్ A4. సో ఆన్ చేస్తే గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను? అబ్జార్బెన్స్కి లాంబ్డాకి చెప్పండి. మొదటి ఇలా పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఏంటండి? మ్యాక్సిమం అబ్జార్బెన్స్. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడానండి. ఇక్కడ ఉన్నటువంటి వేవ్ లెంగ్త్ ఎంతమ్మా? మ్యాక్సిమం వేవ్ లెంగ్త్, అంతేనా? అట్లా పొటాషియం పర్మాంగనేట్ మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఎంతండి? 540. అదే పొటాషియం డైక్రోమేట్ దండి 440 నానోమీటర్స్. ఓకే, జస్ట్ స్టేట్మెంట్. వీ కెన్ మెజర్ ది మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఆఫ్ KMnO4 ఇన్ స్పెక్ట్రోఫోటోమీటర్. దట్ వాల్యూ ఈజ్ 540 నానోమీటర్స్. ప్రీవియస్లో అప్లికేషన్లో పొటాషియం డైక్రోమేటర్ దాంట్లో 440 కదండి, అది రాసామన్నమాట. అర్థమైందా? గుడ్. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమేనండి. ఫోర్త్ పాయింట్ ప్రొసీజర్, అక్కడ థర్డ్ పాయింట్ ప్రొసీజర్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ అంతే. ప్రొసీజర్ ఏంటి? సేమ్ ఒక 4-5 సొల్యూషన్ ఏంటండి, టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ 1, టెస్ట్ ట్యూబ్ 2, 3, 4, 5.
టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుంటాం టెస్ట్ ట్యూబ్లో చెప్పండి. ఇది తీసుకుంటాం KMnO4. గుడ్. సో KMnO4 సొల్యూషన్ తీసుకున్నాము. దీని కాన్సన్ట్రేషన్ C1 అనుకుందాం, C2, C3, C4 డిఫరెంట్ కాన్సన్ట్రేషన్. సపోజు ఇది 0.1 అనుకుంటే 0.01, 0.001, 0.001, దీనిది 0.0001 అట్లా. ఓకేనా? అట్లా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరేని? ఏం చేయాలమ్మా? ఎస్, దీని కాన్సన్ట్రేషన్ అబ్జార్బెన్స్ మనం మెజర్ చేసుకోవాలి, అంతే కదండి. స్పెక్ట్రోఫోటోమీటర్లోన ఏముంటుంది? సెల్ ఏం పెట్టాలి? దాన్ని క్యూబిట్ అని చెప్పాను కదండి ఇప్పుడు టెస్ట్ బుక్లో క్యూబిట్. సో దీంట్లో ఏం తీసుకోవాలండి? శాంపిల్ తీసుకోవాలి, అంతేనా? సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉన్న శాంపిల్ C1 కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి శాంపిల్ తీసుకొని ఇదంతా లైట్ పాస్ చేస్తాము, ఇన్సిడెంట్ లైట్. ఇదేంటండి? ట్రాన్స్మిటెడ్ లైట్ కదా. ఇది అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా? A1 అబ్జార్బెన్స్ చేసుకుంటుంది లైట్ని. ఇదంతా ఎక్కడ ఉంటుందండి? స్పెక్ట్రోఫోటోమీటర్లో కాన్సెప్ట్ ఉంటుంది. స్పెక్ట్రోఫోటోమీటర్ని ఓపెన్ చేసి సెల్ మన దగ్గర క్యూబెట్ అంటాము. ఆ సెల్లో మన ఈ C1 సొల్యూషన్ని దాంట్లో వేసి మళ్ళీ క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాం, అంతే పని. స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ డిజిటల్ స్క్రీన్ మీద నీకు అబ్జార్బెన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటండి? స్విచ్ ఆన్ చేసినప్పుడు ల్యాండా ఎక్కడ సెట్ చేయాలి చెప్పండి? KMnO4 ల్యాండా 540 నానోమీటర్ సెట్ చేసుకుని ఉంచేయాలి, ఫిక్స్ చేసేయాలి. అది 540 నానోమీటర్ ఇక్కడ ట్యూబ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ ఎంత ఫిక్స్ చేస్తాం? ల్యాండా 5. ఎందుకంటే 540 నానోమీటర్స్ చెప్పండి? ఆ ల్యాండా దగ్గర మ్యాక్సిమం అబ్జార్బెన్స్ జరుగుతుంది. ఏ సొల్యూషన్కి? KMnO4 సొల్యూషన్కి మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అక్కర్ ఎట్ 540 నానోమీటర్స్. కాబట్టి 540 నానోమీటర్స్ వేవ్ లెంత్ని సెట్ చేసిన తర్వాత నీ సెల్ తీసుకొని సెల్లో ఏమేయాలి? C1 కాన్సెంట్ సొల్యూషన్ వేసి స్పెక్ట్రోఫోటోమీటర్ పెట్టి క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేస్తే డిజిటల్ స్క్రీన్ మీద దాని అబ్జార్బెన్స్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో తెలుస్తుందో లేదు. సపోజ్ 100 మాలిక్యూల్స్ వెళ్ళాయి, ఇక్కడ 70 వచ్చి ఎంత అబ్జర్వ్ చేసుకుందండి? 30 అబ్జర్వ్ చేసుకున్నట్టే కదా. అట్లా C1 వస్తుంది, అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేసి ఈ సెల్ని బయట తీసి పడేస్తాం, సొల్యూషన్ని బయట పడేసి సింక్లో పడేసి మళ్ళీ సేమ్ కదండి C2 కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. C2 కాన్సన్ట్రేషన్ తీసుకుందామండి. దీని అబ్జార్బెన్స్ A2. అట్లా అబ్జార్బెన్స్ కడదామండి. సో C1 దగ్గర అబ్జార్బెన్స్ ఎంత? A1, A2, A3, A4, A5. అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్కి డిఫరెంట్ అబ్జార్బెన్సెస్ వాల్యూస్ వస్తాయి. క్లియర్ అండి? గుడ్. మనకు తెలుసు బీర్ లాంబర్ట్స్ ఏంటంటే అబ్జార్బెన్స్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. అప్పుడు వీటి మధ్య గ్రాఫ్ డ్రా చేస్తామండి. అబ్జార్బెన్స్ y-యాక్సిస్ మీద తీసుకుందాం, కాన్సన్ట్రేషన్. ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇది పెరిగితే కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్బెన్స్ కూడా పెరుగుతుందిగా. స్ట్రైట్ లైన్ వచ్చి పాస్ త్రూ ది ఆరిజిన్. ఓకే, స్ట్రైట్ లైన్ పాస్ త్రూ ది ఆరిజిన్. మరి ఇక్కడ ఎన్ని పాయింట్స్? సపోజ్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 5 సొల్యూషన్స్ కాబట్టి 1, 2, 3, 4, 5. ఈ కర్వ్కు పేరు ఉందండి. ఏంటి ఆ కర్వ్ అంటాడు టెక్స్ట్ బుక్లోన? క్యాలిబ్రేషన్ కర్వ్. క్యాలిబ్రేషన్ కర్వ్ అని పేరు చెప్తాం. క్లియరా? అయిపోయిందండి. ఇప్పుడు వాడు మనకేమి ఇస్తాడండి? MnSO4 సొల్యూషన్ ఇస్తాడు. KMnO4 ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నోన్ సొల్యూషన్ ఏంటండి? MnSO4. ఈ MnSO4 తీసుకొని అన్నోన్ ఏం చేయాలి చెప్పండి మీరే? దానికి ఏం యాడ్ చేయాలి చెప్పండి? KiO4 యాడ్ చేయాలి. సొల్యూషన్ కదా, దానికి సొల్యూషన్ అంటే వాటర్ ఉంటుంది కదా, దానికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పాస్పారిక్ యాసిడ్ యాడ్ చేస్తాం.
వెంటనే ఎలా మారిపోద్దమ్మా, KMnO4గా మారిపోతుంది. అంటే Mn+2 సొల్యూషన్ బికమ్స్ Mn+7గా మారిపోతుంది. అంటే టేక్ గివెన్ అన్నోన్ సొల్యూషన్ ఇన్ ఏ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అండ్ యాడ్ పొటాషియం పెరైడైడ్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ హీటెడ్ జెంట్లీ. హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత కాసేపు మళ్ళీ కూల్ చేసి అప్పుడు ఈ అన్నోన్లో ఇప్పుడు ఏముంది చెప్పండి, MnSO4 కన్వర్ట్స్ ఇంటూ వాట్ సార్, KMnO4 కదండి. కాబట్టి ఇది అన్నోన్ అయితే కూడా అన్నోన్ అవుతుంది కదండి. అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈ అన్నోన్ సొల్యూషన్ని ఇప్పుడు మన దగ్గర ఏముంది చెప్పండి, MnSO4 నథింగ్ బట్ ఏముంది చెప్పండి, KMnSO4. ఇదేంటమ్మా, అన్నోన్ తెలియని కాన్సన్ట్రేషన్. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ అండి. మళ్ళీ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఏం తీసుకోవాలి, అన్నోన్ తీసుకోవాలి, అన్నోన్ సొల్యూషన్ తీసుకొని దీని అబ్జార్బెన్స్ మెజర్ చేస్తే ఎంత వచ్చిందండి, ఏ వచ్చిందంట. అబ్జార్బెన్స్ అన్నోన్ది ఎంత, అన్నోన్ది అబ్జార్బెన్స్ ఏ అనుకుందాం. సో అబ్జార్బెన్స్ ఎంత, కొంత అన్నోన్ది ఎంత వస్తుందమ్మా చూడండి ఒకసారి. అబ్జార్బెన్స్ ఓకే ఎంత వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది అబ్జర్బెన్స్ ఏ. అది నోట్ చేస్తాం గ్రాఫ్లో. నోట్ చేసిన తర్వాత దాని కరస్పాండింగ్ లైన్ డ్రా చేస్తాం. దాని కరస్పాండింగ్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ డ్రా చేస్తాం. ఓకే, అలాగే y యాక్సిస్ రాస్తాం. ఎస్, ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. ఇదేమవుద్దమ్మా, ఇదేమవుతుంది చెప్పండి, అన్నోన్ అబ్జార్బెన్స్, అంతేనా. ఇదేమవుద్దండి, అన్నోన్ కాన్సన్ట్రేషన్. అయిపోయింది. పాయింట్ అర్థమైందా? అక్కడికి ప్రీవియస్ అప్లికేషన్కి తేడా ఏంటండి, ఒకటి MnSO4ని KMnO4గా మారుస్తున్నాం. ఏం యాడ్ చేస్తామండి, పొటాషియం పెరాయిడైడ్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం H3PO4 వేసి KMnO4గా మార్చి. ఎందుకు మార్చాలండి, ఇది కలర్లెస్, ఇది కలర్ సాల్ట్ కాబట్టి. ప్రీవియస్ నోన్ KMnO4 సొల్యూషన్లు ఇవి సర్కిల్ చేసిన డాట్స్. ఇదేంటంటే అన్నోన్ అబ్జార్బెన్స్. అన్నోన్ అబ్జార్బెన్స్ సంబంధించింది అన్నోన్ కాన్సన్ట్రేషన్. సో ఈజ్ అన్నోన్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ KMnO4, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ MnSO4. దిస్ ఈజ్ కంప్లీటెడ్. అప్లికేషన్స్ ఆర్ కంప్లీటెడ్. ఎన్ని అప్లికేషన్స్, 2 అంతేనా. ఫస్ట్ అప్లికేషన్, డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ ఏ గివెన్ పొటాషియం డైక్రోమేట్, డిటర్మినేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ ఏ గివెన్ మాంగనీస్ సల్ఫేట్. చాలా ఇంపార్టెంట్. గ్యారెంటీ వస్తుంది 10 marks. వాట్ ఈజ్ బీర్ లాంబర్ట్స్ లా, హౌ టు డిటర్మైన్ ది మాంగనీస్ ఇన్ MnSO4 ఆర్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్. సో థ్యాంక్ యూ, బాయ్.